Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, me santam. మొత్తం ఇండియాలో ఉన్న జనాన్ని మొత్తం ఎక్కించాడు. ఇది బస్సులు కుట్టాడా హోరమైన అనుకుంటాడా? అబ్బబ్బబ్బబ్బబ్బ 10 గంటలకే 10 టిప్పులు వేసావు. అబ్బబ్బ ఇదిగా మీ శబరిగిరి బస్ సర్వీస్ చూడు ఎలా కలకలాడిపోతుందా? మన ఫిగర్ వాల్యూ ఈ ఫేస్ వాల్యూ నీ ఫిగర్ కాదు నీ ఫేస్ కాదు మరి అన్ని స్పేసే. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అన్ని బస్సులను జనాన్ని దీనిలో ఎక్కిచ్చేస్తున్నాడు అగ్రసుడు. ఎక్కమ్మా ఎక్కమ్మా, చెబితే వినోదమ్మా. వద్దమ్మా ఆగమ్మా, ఖాళీ లేదమ్మా. ఖాళీ లేదురా. జరగండి పక్కకి నలుగురు ఎక్కుతారు అన్న. ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే ఒక అరటాకులు కట్టుందన్న, వచ్చేస్తాను ఇప్పుడే. పిడతలో నిప్పు దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు. అనే తమాసా మనసు లేపే మసాలా, చిప్పలో పోసి కర్రెట్టి కొట్టి నోట్లో వేసుకుంటే అదురుతు నీ కప్పు. పిడతలో నిప్పు దాని కింద పప్పు. ఎవర్రక్కడ బస్ స్టార్ట్ చేసింది? సౌండ్ అంగే కాదు ఇంగే కుర్మా జరుగుతున్నామే. కుర్మా జరగడం కాదు, మొత్తం బస్ స్టాండ్ జరుగుతున్నట్టుంది. అయినా ఎర్రబొట్టు తీసేయచ్చు కదా. సెంటిమెంట్ 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 కాదు, రెడ్ లైట్ అనుకుని ఎదరొచ్చే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఏటే మీద పడి తెగ రాసేసుకుంటున్నావు? అవును, ఈయన పెద్ద మైసూర్ శాండిల్ సోపు నవలు తెల్లగా అయిపోద్దని రాసుకుంటున్నాం. ఇదిగో ఆ సప్తగిరి బస్ ఎక్కే వాళ్ళకి కారం ఎక్కువ వేస్తున్నాను, మీ శబరిగిరి బస్ ఎక్కే వాళ్ళకి నెయ్యి ఎక్కువ వేస్తున్నాను. అందుకే మీ బస్సుకి కిరాకీ ఎక్కువ. ఊరుకోయే, మన అరుపే మన గెలుపు. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అదిగో పడవ, మళ్ళీ రాని తడవ, నాతో పెట్టుకో గొడవ. రండి బాబు రండి, ఈ మరుగుదొడ్డి అడిగి ముగ్గెట్టినట్టుంటది. వచ్చి నేను కంప్యూటర్ కూడా చేస్తున్నాను. ఒక పని మీరు చేసుకుంటే అన్ని పనులు అదే చేస్తాది. టికెట్ ₹1, ప్రతి నెలాఖరికి డ్రా తీస్తాను. తగిలిన అదృష్టవంతుడికి ఇత్తడి బింది ఇత్తడి సొంపిస్తాను. ఒరే బావా ఆగరా, ఎక్కడికే డబ్బులా ఎల్లుండి తలా. ఓ బావా, నెత్తి మీద టోపీ, కాళ్ళ కళ్ళ చూడు, చేతిలో సిగరెట్, కింద కరువు. ఒరే ఎల్రా కప్పలు చూస్తారా? ఒరే అమ్ముకుంటూ వెళ్ళిపోతాడా బాయ్? ఏంటేసారా రే? क्या रे? टिप्पू टी स्टॉल में 1 कप चाय नहीं, चिप्पा बिरयानी नहीं, ये सप्तगिरी बस में बिरयानी राइस बैग आना, ये शबरीगिरी बस में चाय पत्ती आना, दोनों बस लेट हो गया, मेरा बिजनेस कंप्लीट खराब हो गया। ఇక్కడ పెళ్లి పార్టీ కూర్చోబెట్టా చూసేవేటి? मुझको मालूम नहीं, बिरयानी राइस आना। చెప్పే తినిపించుకోబెట్టి, నేను పెళ్లి పార్టీ గురించి మాడతా, బిర్యానీ గురించి మాడతావు. ఏంటి ఇక్కడ కూర్చున్న మ్యారేజ్ పార్టీయా? నువ్వు రాని చూసావా? ఆ సప్తగిరి బస్ ఎక్కేశారుగా? ఏటా సప్తగిరి ట్రావెల్స్ ఆ పార్టీ నేను తీసుకొస్తాను, తీసుకెళ్తారా? వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు. అయి పేరా సోంబెరగాళ్ళు. రే अरे 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 ये दाल पप गुड़िया बादम पप गुड़िया क्यों बोलती? తెలిసిందే పోలాను. ఏం తెలిసింది? నాకు తెలిసి నేను చెప్పలేకనా? అటు తలపోయినా ఊరుకుంటాడు, టికెట్ మీద 10 పైసలు కమిషన్ పోయినా గిజగిజలాడిపోతాడు, ఒక్క ప్యాసింజర్ మిస్ అయినా బాధపడిపోతాడు. నువ్వేమో వాడిని రెచ్చగొట్టి పంపించావు. అసలే ఆ సప్తగిరి వాడికి శబరిగిరి వాడికి లడాయి లట్ఫెట్. ఇప్పుడు వీడు పోయి ఏం ధామాలు చేస్తాడో ఏమో. ఏటమ్మా మిమ్మల్ని నేనట్టుకొస్తే ఈ బస్ ఎక్కారేటి? ఇది అన్న మామూలు బస్ అనుకున్నారా? పోయిన మంగళవారం రావులపాలెంలో బ్రిడ్జ్ ను గుద్దితే 150 మంది మీలాగే మ్యారేజ్ పార్టీ అవుట్. 2 టికెట్లమ్మా. 2 టికెట్లేటి? పిల్లకి 1 టికెటేగా.
పెద్ద మనిషి అయిన పిల్లకి హాఫ్ టికెట్. పెళ్లి కాని పిల్లకి అర టికెట్ అని గవర్నమెంట్ పేపర్లు వేస్తారు చూడలేదా? సరే కూర్చో కూర్చో. ఆ టికెట్ ఆ ఊరు వెళ్ళదయ్యా. కాలయ్య బాబు కాలు. కారా కర్ర అనుకున్నాలే. ఆ టికెట్ టికెట్ టికెట్. ముందు మా ఆవిడ తీస్తా అంది. మీ ఆవిడ ముందు తీసుకుందా? ఆవిడ ఇందాక ఎవరో కుర్రాన్ని తీసుకుందా? తీయవయ్యాడవులు ఎదర టైర్ కింద ఒక పంది పడుకొనుంది. ఆ పంది లేచిన తర్వాతే బస్సు బయలుదేరుతుంది. పిఠాపురం గురుగారు ఎవరండి? ఏం చెప్తాను? బాగా తీయండి. గణేష్ సంచి ఈ తీసుకో. పెద్దమ్మా మల్లవన్ గడ్డే. ఈ లోడన్నాడా? బస్సు మొత్తం నింపి పూడ్చినవే. బస్సు ఉబ్బిపోయి పగిలిపోతున్నారు. సొల్లున్నారు. ప్రయాణికులారా, బస్సు బయలుదేరటకు సిద్ధముగా ఉన్నది. మీ అందరూ మీ ఇష్టదేవాలు ప్రార్థించుకోండి. చాలా అలర్ట్ గా ఉన్నారు. రైట్ రైట్. 7, 14, 19, 22, 1, 2, 3. ఇంతకీ ఈ రోజు కలెక్షన్ ఎంత? 7,490 రూపాయలు. ఇంతేనా? ఇంతేనా అంటున్నారా? ఒక్క నిమిషం. 7,490 రూపాయలు 50 పైసలు. 50 పైసలు. అవును, గణేష్ ఎక్కడ? మరత రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి మామ ఇన్ని దుడ్లు తెచ్చి ఇక్కడ పోస్తా ఉంటే మీరు ఎప్పుడు వాడిని అడుగుతారండి సార్. సార్, వాడు సైడ్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు. భయంకరంగా కమిషన్ పెంచేశాడు. ట్రిప్ కి 5 టికెట్లు కొట్టేయబట్టాడు. 100 రూపాయలు నొక్కేయబట్టాడు. మేము దా ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మీరు దాన్ని అడుగుతారండి సార్. మొన్న ఒకేడు చేస్తారా? కాకులన్నీ కలిసి అవసరం నల్లబుర్రదంతా నమ్ముతారేటి? బట్టన్ల బాత్రూమ్లు కాదురా, మీ నోట్లో కదా పెనాలి. సీపు గడత గిల్ల ఆడించాలి. లాడేటో చిన్నప్పటి నుంచి అయ్యగారికి బాగా తెలుసు. అయ్యగారండి, డాల్ఫిని పెనాయిల్ వచ్చిందండి. దాన్ని మన బాత్రూమ్ లో కొంత వేసేసి చీపురు గడతోటి కడిగేసేసి ఆశతో అమ్మగారి తల రుద్దేసి వెళ్ళిపోదామని వచ్చానండి. వెళ్ళొస్తానండి అయ్యగారండి. వినాయలతో అమ్మగారికి తల రుద్దుతావా? ఇది కాకపట్టానికి వచ్చింది. దీన్ని అసలు ఒరేయ్, నేను క్లీనర్ గా వచ్చి ఆ తర్వాత కండక్టర్ అయ్యి ఆ తర్వాత ఓనర్ అయినరా. ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి వల్ల నేను నిలబడ్డాను నాకు బాగా తెలుసురా. మరీ అంత పొగడే కదా సార్. దిస్ ఇస్ టూ మచ్. ఏదో మా పని మేము దా చేసుకున్నాం. నేను చెప్పింది గణేష్ గురించి. అది సరే, కడియంలో వేసిన అరటికెలకి, రావులపాలెంలో వేసిన తమలపాకు బుట్టలకి, యానంలో వేసిన మొక్కజొన్న పొత్తుల బస్తాలకి ఇందులో లెక్క రాలేదంటరా? రాలేదేంట్రా? ఇప్పుడు వస్తాం చూడండి సార్. ఇది అరటి ఆకుల కట్ట, ఇది తమలపాకుల బుట్ట, మొక్కజొన్న పొత్తుల బస్తా వీడు వేసేసాడు. అవునరా, ఆ అడ్డకురసగాడి గిరాకీ ఎలా ఉంది? ఎట్టుండు సారు? బస్ ఎక్కేవాడదా లేడు, టికెట్స్ ఇచ్చేవాడదా లేడు. బస్సులో సీట్లను తీసేసి ఏ ఇసుకలా వాడుకో ఇచ్చుకుంటే మంచిదా? చూసి అవి దానికి కూడా పనికిరావురా. కుక్కల వ్యాన్ కింద పనికి వస్తాయి. ఏంట్రా అది? బస్సుల కలెక్షన్ ఇంతేనా? జనం బస్సులు ఎక్కడం మానేశారా? మన బస్సు ఎక్కడ మానేశారండి, అంతా బాబురావు బస్సు ఎక్కుతున్నారు. దున్నపోతులాగా ఉన్నారు. మీరంతా ఏం చేస్తున్నారు? గాడిదలు వస్తున్నారా? ఏం చేయమంటారండి? ఆ గణేష్ గారు మన బస్సులో ఎక్కిన ప్యాసింజర్లు కూడా లాక్కెళ్ళి ఆడి బస్సులో కుక్కేస్తున్నాడు. జనాలు మరేనండి, ఆడి బస్సులో నించునే వెళ్తున్నారు కానండి, మన బస్సులో స్పాంజీ సీట్లు ఉన్నాయి రమ్మన్నా చీ కొడుతున్నారండి. ఆ గణేష్ గారు మరీ ఓవర్ అయిపోతున్నాడండి. మీరు ఒకసారి ఆ బాబురావు గారితో మాట్లాడాలా? బాబురావు గారేంట్రా గారు? ఆడికి కూడా గారైతే నాకు ఆడికి తేడా ఏంటి? ఆడొక ఓనరు, ఆడికి ఒక బస్సు. చెప్తాన్రా ఆడి సంగతి. హలో హలో, ఎవరు మాట్లాడేది? మేము వీరవరం వెంకట సుబ్బరాయుడు మాట్లాడుతున్నాం. అలాగా, మేము భీమవరం బాబురావు గారు మాట్లాడుతున్నాం. గారా? నువ్వు గారైతే మేము గారే. ఒకప్పుడు నువ్వు నా బస్సుకి క్లీనర్ అని గుర్తుంచుకో. బస్ స్టాండ్ లో మూటలు మోసి తగ్గ నువ్వు మర్చిపోకు. నేను 10 బస్సులకు ఓనర్నిరా. నీ మొత్తం బస్సులకు వచ్చే కలెక్షన్ నా ఒక్క బస్సు కలెక్షన్ తో సరిపోదురా. నాది బస్సు అయితే నీది తుస్సురా. నువ్వు రక్తం తాగుతా, పోయి నీ గుండు కొరిగిస్తారా? నీ రక్తం తాగుతా. గుడ్, వెరీ గుడ్. డాక్టర్ గారు, ప్రతిరోజు నీ గిలాసా నీళ్ళు తాగుతుంటే ఇలా కడుపులో వరదలు రావా? ఏమీ రావు. మా నాన్న రోజు ఫోన్ లో విరోధితో మాట్లాడుతూ ఇన్ని నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు ఎంత తాగితే హెల్త్ కి అంత మంచిది. దీన్నే వాటర్ థెరపీ అంటారు.
మరి ఈ థెరపీని ఏమంటారు? ఆల్కహాల్ థెరపీ. మీరు ఆయనతో ఫోన్ లో మాట్లాడుతూ ఇలా నీళ్లు తాగడం వల్లే మన రాష్ట్రానికి నీళ్ళకర వచ్చింది. అడేజా బడేజా అని ఆయనతో అరవడం ఎందుకు? ఇలా బాణలు నీళ్లు తాగడం ఎందుకు? లేకపోతే వాడు ఏంటి మాట్లాడేది? వాడికంటే నేనే తక్కువ. వాడు బస్సు అనరు, నేను బస్సు అనరు. వాడికంటే నాకు పలుకుబడి ఎక్కువ. వాడు పొట్టి, నేను పొడుగు. వాడికి ఒక కన్ను అక్కడ, ఒక కన్ను ఇక్కడ. కాకపోతే వాడు కొడుకు డాక్టర్ అయ్యాడు, నా కూతురు డాక్టర్ చదువుతుంది. అమ్మా సంజ, నీ డాక్టర్ చదువు ఎన్నాళ్ళు పూర్తి అవుతుంది? 2 years. ఈ లోపు హాస్పిటల్ పెట్టాలి వీల్లేదా? How is it possible, Daddy? సరే, నువ్వు త్వరగా చదువు పూర్తి చేసి హాస్పిటల్ పెట్టి నీ చేతులతో అడ్డకొచ్చగాడికి బైపాస్ ఆపరేషన్ చేయాలి, అది ఫ్రీగా. Okay. Daddy, నాకు బీపీ ఆపరేటర్ కొనివ్వవా? ఎన్ని కావాలి? 50, 60? ఒకటి చాలు. ఒక్కటే? ఓకే. బాయ్, నీ కొట్టక పుష్ప విమానం కిందకు అక్షయ పాత్ర ఏటుంది? దొరికిందిగా, సూపర్. అరే అది మిగిలిపోయిన అడుగు మడుగురా. ఇదిగా ఎంత పెద్ద బిల్డింగ్ అయినా అడుగు మడుగు పునాదే స్ట్రాంగ్. ఏమంటావు సిలకమ్మా? ఏమ్రా గణేష్, బీడీ సిగరెట్ మందు ఏమీ అలవాట్లేదు. తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు భార్య బిడ్డలు వెనక ముందు ఎవరూ లేరు కదా. కడుపు కట్టుకొని సంపాదించిన సంపాదన ఏం చేస్తావు? ఏ కామ్ కరవు, 1 లక్ష రూపాయలు పోగు చేసి దుబాయ్కి పోయి కట్టు, నీకు మంచి కూలి పని దొరుకుతుంది. ఏంటి టిప్పు పై తుప్పులా మాడతావు? 1,00,000 రూపాయలు కడితే అక్కడ మనం కూలి, అదే 1,00,000 రూపాయలు మనకుంటే ఇక్కడ మన యజమాని. అచ్చి బాల్. ఏమ్రా ఇది? తిన్నానుగా. ఏం తిన్నావని? అమ్మా ఇయాలనే డబ్బులు ఇవ్వతే రేపు నాకు కమిషన్ ఎత్తా. నువ్వు నరికేసరికమ్మా, పాయింట్ కరెక్ట్ కదా? నువ్వా ఏడు మీదకేసి? లేకపోతే ఎన్ని రోజులు ఇలా కడుపు మార్చుకుని బ్రహ్మసార్ల నిద్ర చేస్తావు? లేకు చెప్తా రా, రమ్మంటుంటే. నా ఇష్టం. అయినా టచింగ్ ఇచ్చేస్తావేటే? నీకోసం ఇంట్లో మంచం నేసుంచా, మసాలా నూరించా, మజా చేసుకుందాం పదా. ఇగో, ఇగో, రమ్మంటుంటే. నా మాట- ఎహరా. అప్పుడే కోడి కూసిందా? అసలు కాలేదయ్యా. నీకోసం కోసం సీటు నాకు నువ్వు వచ్చే చెప్తా. అన్నవరం పిఠాపురం. అయ్యా రండి పిఠాపురం మీరు రండి చెప్తాను. ఖాళీనేవు. మొత్తం బస్ అంతా మీ ఖాళీ రండి చెప్తాను. బస్ అంతా ఖాళీ. పెద్దవాడు టికెట్ కొట్టరా. ఏంటి ముసలిదానిక? బస్సు ఊరు చేరేలోపై బాధ్యత ఎలా ఉంది? 4 మంచి మాటలు మాడచ్చు కదరా. నువ్వు పైకి రే, జాగ్రత్త రే. ఏమాడా టికెట్ లోపల కొట్టమంటావా బామ్మ? ఏకంగా పైకే కొట్టమంటావా? చూశారండి గణేష్ గారిని ఎలా ఎక్కించేస్తున్నాడా? 3 బస్సులు జనాలు ఒకే బస్సులో ఎక్కించేస్తున్నాడు. మీరు వెళ్ళండి రా, నేను వెళ్ళి బస్ ఎక్కేసి ఆ సంగతి చెప్తాను. పదండి, ఏయ్, ఎక్కాలి, ఏయ్, దిగురా. దిగు. ఏరా, మా బస్సులో జనాన్ని మీ బస్సులోకి ఎక్కిస్తావా? ఉండు, పోలీసు రిపోర్ట్ ఇస్తాను. రండి నన్ను ఎక్కించేశారు బస్సులోకి. చూసారా, మిమ్మల్ని లోపలేసేసాడు. మేము చూసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే మీరు బొబ్బర్లంకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆగండి. శుభవా అంటూ పెళ్లి చూపులకి పార్టీని తీసుకొస్తుంటే వేధవ శకునం ఎదురైంది. చూడమ్మాయి, నీలాంటి వాళ్ళు 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బయటికి రాకూడదు. ఎందుకంటే అప్పుడు మాలాంటి వాళ్ళు బయటికి వెళ్లే సమయం. కాబట్టి మీరు ఇంట్లోనే తగలడితే మాలాంటి వాళ్ళకి ఎటువంటి అరిష్టం ఉండదు. అవునండి. ఓహో, అయితే ఆ సమయంలో మీరు కూడా బయటికి రాకూడదు అనమాట. ఏమిటయ్యా, ఎందుకు? ఎందుకేమిటండి, ఒంటి బ్రాహ్మడు ఎదురు వచ్చినా కూడా పరమ దరిద్రం అని చెప్పారు కదండి. ఆ సమయంలో మీరు కూడా ఇంట్లో అటక పైన తగలడితే మంచిది, అరిష్టం ఉండదు. ఏమిటి ఈ ఘనపాటికి దానికి పోలిక? పెళ్ళైన మరుసటి రోజే గోదాట్లో బస్సు ముంచేసి భర్తతో సహా పెళ్లి వాళ్ళందరినీ పొట్టను పెట్టుకుంది. ఇదొక్కతే బయటపడింది. ఈ ఘనపాటికి దానికి పోలిక? గణపాటి గారు, ఈవిడ పెళ్లికి ముహూర్తం పెట్టింది మీరే కదా? అవునవును, నేనే. అంటే ఈవిడ బతుకు నాశనం అవడానికి కారణం మీరు, మీ ముహూర్తమైన ఈ విషయం ఊళ్ళో వాళ్ళ తెలిసింది అనుకోండి. మీరు పౌరోహిత్యం మానేసి ఇదే బస్ స్టాండ్ లో పూటకూళ్ళ సత్రం పెట్టుకోవచ్చు. నమః. ఏమయ్యా, ఈ ఘనపాటి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఎవడి మొహం చూసానో ఏమిటో. ఒంటి వేపనాడు ఇవాళ ప్రయాణం క్యాన్సిల్.
యాదవల్లారా బస్సు వ్యాపారంలా చేయండి రా. ఈ లాటరీ వ్యాపారం బ్రాకెట్ వ్యాపారంలా చేస్తే మీ పొట్టి మీద రోడ్డు మీద ఫుడ్ కోసం లాటరీ వేసుకోవాలరా, అర్థమైందా? బాగా చెప్పావురా. రేయ్ వెళ్ళండి రా, వెళ్ళండి వెళ్ళండి. ఇదో గణేష ఇదరా. నేను చెప్పినట్టు ఉంటే నువ్వు బాగుపడతావు. మీ యజమాని ఒట్టి పిసిదారి, వాడు మూట కట్టుకుంటాడు కానీ నీకేమి వాడు. నువ్వు నా దగ్గరికి వచ్చి అద్దె లేకుండా ఇల్లు ఇస్తాను, 2 నెలలు బోనస్ ఇస్తాను, 10,000 జీతం ఇస్తాను. ఇవన్నీ నాకు ఎందుకు చెప్పండి. మీ బస్సులు నా బస్సులో చూసుకుంటాను, మీ పక్కనే ఉంటాను. చిన్న పని చేయని చెప్తాను. ఏంట్రా ఏంటి ఏంటి ఏంటి? అవి ఏముందని మా అయ్యగారు బాబురావు గారు ఆయన కాళ్ళు పెట్టేసుకుని సరిపోద్ది. ఇంకోసారి పిచ్చ రాజకీయాలు ఎత్తే పచ్చడి 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 అయిపోద్ది. అన్నవరం పిఠాపురం సావర్లకోట కడియం యానం పాలెం రాజరాజరాజమండ్రి. ఏమ్రా గణేష్, ఎరావ్ దిమాగ్ ఖరాబ్ అయిందిరా. ఆ బస్ కి పెట్టే కేక ఈ బస్ కి పెట్టే కేక ఒకటే. వాడికన్నా వీడు పైసలు ఎక్కువ ఇస్తానన్నాడు, బోనస్ ఇస్తానన్నాడు, గర్ర ఇస్తానన్నాడు. ఏమి వద్దని వచ్చేస్తావు? ఎన్ని సంవత్సరాలు ఈ ఎండలో కమిషన్ కోసం కేకలేస్తావురా? భవిష్యత్ ఎక్కరా బేకు. ఎప్పుడు సెంటు కొట్టుకునే టిప్పు బాయ్ ఇవాళ సెంటిమెంట్ గా మారుతున్నాయటో. ఏం వేళకోళం చేస్తావు? ఎన్నాళ్ళు నీ బతికి నీ సింగిల్ బన్ మీద తీస్తావు? టిప్పు బాయ్ ఇదే ప్లాట్ఫారం మీద అనాథగా పడు నన్ను ఇంటికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేశాడు మా అయ్యగారు. దానికి ముందర వాడిచ్చే 10,000 లెక్క, ఇప్పటికి కూడా సొంత బిడ్డలాగా చేతులు అన్నం కలిపి పెడతా అమ్మగారు. ఆ అన్నం ముందర వాడిచ్చే ఇల్లు లెక్క. నీకు గుర్తుందా? అదే బస్ నుంచి నీకు కింద పడిపోతే మా అయ్యగారు 2 సీసాలు ఎత్తురిచ్చారు. దీనికి ముందర వాడు ఏమిస్తే సరిపోతుంది బాయ్ చెప్పు. చూడు, మనం దేన్నైనా అమ్ముకోవచ్చు కానీ విశ్వాసాన్ని అమ్ముకోకూడదు అన్నాడు బాయ్ వాడు. కౌన్రే గణేష్. అందుకే బాయ్ అల్లా నేను ఎండలో కూడా చల్లగా చూస్తున్నా. థ్యాంక్ యూ డాడీ. బీపీ ఆపరేట్ కొనిచ్చారుగా, ఇట్స్ వెరీ నైస్. దాంతో ఎవరు కనిపిస్తే వాళ్ళ బీపీ చూసే ప్రతివాడు నీ దగ్గరే బీపీ చూపించుకోవాలి. నువ్వు చూస్తే తప్ప ఎవరికి బీపీ ఉంటాను వీల్లేదు. ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేసి చూడాలి. ఎవరున్నారు? ఎవరికో ఎందుకమ్మా, ప్రపంచంలో ఉన్న బీపీ అంతా మీ నాన్నకే ఉంటుంది. ఆయనకే చూడు, బోని బీపీ బాగుంటుంది. సరే. డాడీ జాగ్రత్త అమ్మా, బీపీ మిషన్ పగిలిపోతుంది. ఏయ్, ఏమిటి ఊరికి ఏళ్ళు పెట్టి గెలుగుతావు? శుభ్రత లేదు. మీ వంశం అంతా అడ్డ కూడా వంశం. ఇదిగో నన్నంటే అన్నారు, మా వంశం గురించి మాట్లాడితే అంతే. నలక పడితే తీస్తున్నాను, ఇది తప్ప. అదేమిటి పొడుచుకొస్తుంది? ఐమ్ ద డాక్టర్, యువర్ ద పేషెంట్. అలాగే సారీ డాడీ. ఏమిటమ్మా ఆయనకి ఏమైంది? బీపీ ఎక్కువగా ఉందా? లేదు మమ్మీ, డాడీకి అసలు బీపీయే లేదు. ఇట్స్ వెరీ నార్మల్. ఆయన ఆరోగ్యంగా ఉంటే సంతోషించాలి గాని ఇలా బాధపడతావెందుకు? మమ్మీ, డాక్టర్ కావాల్సింది మంచి ఆరోగ్యం కాదు, మంచి రోగం. ఇప్పుడు నీకేం కావాలి? నాకు బీపీ బాగా పెరగాలి. చూడు పెరుగుతుంది. ఇప్పుడు పెరుగుతుంది చూసుకో. డాడీ హాస్పిటల్కి వెళ్దాం పదండి ప్లీజ్. అక్కర్లేదమ్మా, నువ్వేం కంగారు పడకు. ఇదంతా మామూలే. నేను అనుకుంటే బీపీ పెరుగుతుంది, కాదంటే తరుగుతుంది. అదెలా? ఉన్నాళ్లే ఓ గత్తరగల చిత్రికాడు, వాడిని తలుచుకుంటే ఒంట్లో రక్తం లేకపోయినా బీపీ పెరుగుతుంది. అరే నానా, ఏం నానా ఇది? కొంచెం మెల్లగా తాగొచ్చు కదా, ఎందుకు తొందరపడతావు? నేను తొందరపడలేదురా, నా శత్రువు నన్ను తలుచుకుంటున్నాడు. ఆయన నేను వదలను. రేయ్ త్వరగా భోంచేద్దు గాని. ఏంటంటే అయ్యగారికి మీరేం చెప్పచ్చు? 2 బస్సులు కొనమనే. ఇక్కడ కూడా ఆ బస్సులు కూడా ఎందుకురా, భోంచేయి. అమ్మగారంటే మనకి ఎప్పుడో డౌటింగ్ అండి, ఏంట్రా అసలు ఈ ప్రపంచకంలో మన ఎగస్ట్రాగా ఎందుకు పుట్టావా అని. అమ్మ లేదు, అయ్య లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు. కానీ మీరు చేతిలో ముద్దెట్టినట్టు అనిపిస్తుందమ్మా. నీ ముద్దు కోసమే పుట్టానని చాలా తృప్తిగా ఉంటుందమ్మా. అది సరే గాని మీ ఓనర్ ఏంట్రా ఎప్పుడు ఆ పెద్ద ఆయన పట్టుకుని తిడుతుంటాడు, చంపేస్తానంటాడు. ఎంతైనా వయసులో పెద్దవాడు కదా, ఈ గొడవలని ఎందుకని నువ్వేనా చెప్పొచ్చు కదా. మీరు చూస్తా ఉండండి, ఆ సప్తగిరి ట్రావెల్స్ మన శబరిగిరి ట్రావెల్స్ ఎప్పటికైనా శబరిగిరి ట్రావెల్స్ అయిపోద్ది. అప్పుడు మనకి 2 కమిషన్లు. మీరు ముద్దెట్టండి. అభిజుని కలకిత మనసున్న మనిషి, ఓహో గుండెగల మనిషి, ప్రపంచ రికార్డుల కథనే సరి, కదిలే చిత్రాల కేసరి, దాసరి దాసరి నరళరా వచ్చిండు. కన్నాలు పెట్టుకోండి. చిలక జోస్యం దేవుళ్ళు వస్తారు కదయ్యా, సినిమా వాళ్ళు వచ్చారేంటి? మా చిలక జోస్యం దేవుళ్ళకి కేసి సినిమా వాళ్ళకు షిఫ్ట్ అయ్యింది. ఓ అయ్యలు, మీ ఇద్దరు జాతకాలని కలగలిపి నిలబెట్టడానికి ఓ పిల్ల సూర్యుడు పొడిసే దిక్కున బయలుదేరినాది. ఆ పిల్ల ఎత్తు 5 అడుగుల మీద గుప్పెడు, ఆ పిల్ల చేతిలోనే పెట్టి ఎత్తు 2 అడుగుల మీద బెత్తడు, లోతు అడుగు మీద జానెడు. ఆ పెట్టికి తాళం కప్ప ఉన్నది గాని
చెయ్యి కాకెత్తికెళ్ళిపోయి పాకిస్తాన్ లో పడేసిందయ్యా. ఆ పెట్టెలో 9 బంగారు సున్నుండలు, 11 వెండి ఎరిసెలు, 18,000 పగడాల పేలాలు పెరపలలాడుతున్నాయి. ఆ పిల్లని కవ్వించినోడికి పెట్టి ఇత్తది, సిరసిరలాడించినోడికి మనసిత్తది, గోకినోడికి గోరిత్తది, ఊదినోడికి మొత్తం ఊడిసిత్తది. కొంచెం అని చెప్పి ఇంత ఎక్స్ట్రా లోడ్ వేసాడు. ఒంటరిగా వస్తున్నాడు, ఇప్పుడే పడేయాలా? 3 కమిషన్లు అడగాలి. కళ అవునే పడిపోయిన వేరుకోకుండా పాకుతున్నావేటే? పళ్ళ అబే లేదు, దాటొచ్చా. అమ్మాయి గారు చూసుకోలేదండి, అది తోసిందండి. అది కాదండి, భుజాలు పెట్టి తోసేసింది. అది కాదమ్మాయి గారు, నేను అంటే అయ్యగారితో అమ్మాయి అది కాదండి, నేను చూసుకోలేదండి. ఆ మూటలు లాక్కొస్తున్నానండి, అది ఏడు చేసిందో తెలియదండి. కాదండి, అటు నుంచి ఇటు వస్తున్నానండి, చూడలేదా? అది కాదు అమ్మాయి గారు, వాళ్ళ బస్సు వాళ్ళు ఎక్కుతారు, నీకెందుకురా? అవునండి అమ్మాయి గారు, బస్సు ఎందుకు ఎక్కుతున్నారండి? బస్ లో వెళ్తే జనం ఏంటో వాళ్ళ అనారోగ్యాలేంటో అన్ని తెలుసుకోవచ్చుగా. మీ డాక్టర్లు రోగం వస్తేనే మంది వేస్తారండి. అసలు ఏ రోగం రాకుండా మందు ఉందండి. ఏ కంపెనీది? గణేష్ కంపెనీ. మందు పేరు? నవ్వండి. ఇప్పుడు తేలు కుట్టింది అనుకోండి, బేరమని ఆడకుండా పగబగా నవ్వేసాం అనుకోండి, విషం సిగ్గుపడి తేలిని చెప్పెట్లా కొట్టేస్తుందండి. తేలు కుడితే ఇట్లాంటి జోకులు మన దగ్గర చాలా ఉన్నాయండి. నవ్వించాలు ముందర టికెట్ కొట్టు. అమ్మాయి గారి టికెట్, వాళ్ళ నాన్నగారు నాకు కొడతారు టికెట్. బస్ ఎక్కేవారికి అమ్మాయి గారు అయ్యగారు, బస్ ఎక్కిన అందరూ ప్యాసింజర్లే. నువ్వు టికెట్ కొట్టాల్సిందే, మన కమిషన్ రావాల్సిందే. మీరు ఎక్కడ అమ్మాయి గారు? ఎక్కడ కిటికీ కాడ కూర్చోండి, గాలితో వెళ్తే. కేరళ చాలక్కోడి కేరళ చాలక్కోడి టీ ఎస్టేట్ ఓనర్ కా పోరి మొగిడి సెలక్షన్ కోసం ఇండియా అంతా తిరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రాలో మన ఊరికి రాబోతుంది. ఆ పిల్ల దగ్గర 2 crores క్యాష్, 5 kgs గోల్డ్ యాష్ ఉందేట. ఏ పోరైతే ఇక్కడికి వచ్చి సింగిల్ బన్ అడుగుతుందో అదే ఆ పోరని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సింగిల్ బన్ పెట్టి ఇదేనా ఆ చిలక చెప్పిన గిలక? కాదు, నా కొరకు వచ్చిన మార్కాపురం పల్లక్క. నా నామం సుధాకర్, ఉద్యోగం కండక్టర్. ఆ బస్సుకు నేనే డిక్టేటర్. నువ్వు ఒప్పుకుంటే నీ లవర్, అందుకో ఈ ఫ్లవర్. ഞാനൊരു മലയാള കുട്ടി, പേര് പിതയാപ്പം, ഊര് ഊതാപ്പം, വടവടയാപ്പം. టోటల్ గా నా లప్పం డప్పం. నేను విజిల్ వేస్తే ఆగాలి, విజిల్ వేస్తేనే వెళ్ళాలి. ఆడే మొహం వాడలాగా చెప్తాడు. బస్సులోకి పదం పద. స్టీరింగ్ ఎలా తిప్పాలో, గేర్ ఎలా వేయాలో హారన్ కొట్టి చెప్తామే. என்ன மானமே, ஹாரன் என்ன எனக்கு ரொம்ப பயம். ஒரு நாள் சொப்னத்தில் టైసన్ వందు హారన్ కొట్టియాచి, అప్పలింద హారన్ అన్న భయం పోలే. మన హారన్ అంత సౌండ్ ఉండదులే కుట్టియా. నా టిప్పు కిట్టదాని ఇరిపేన్. నై నై, నాకు 5 బీబీలు ఉన్నారు. నిన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు. మా గదికి తీసుకెళ్తామే. ఎన్నది ముఖాన ఇవ్వడం రెడ్ రెడ్ లైట్ ఏరియా. ఇది చూస్తే అర్థం కావట్లా, చాలా డేంజరస్ అని. మనసిలాయో ఎన్న సుందర పురుషం. రైల్వే ట్రాక్ పక్కం పోగవద్దు, రైలు ఆగుం. సరే, నువ్వు పదంద పక్కం. ఏమిటే దోషేస్తావు? సంపెత్తరే, ఇక్కడ ఎవరు కూర్చోడానికి వీర్లేదు. ఇది మా ఓనర్ సంధ్యమ్మ గారు కూర్చునే సీటు. అమ్మాయి గారికి స్పెషల్ సీట్ అయితే బాగుండు. కొత్త బస్ కొంత తర్వాత ఇద్దాంలే. 2 అడుగులు గోతులాట, పెద్ద అదర్దులే. రోజు టైంకి వచ్చేసి ఇంకా రాలేదేంటబ్బా.
कौन बनेगा वंदपति कौन बनेगा वंदपति कौन बनेगा वंदपति टिकट 10 रुपए टिकट 10 रुपए ఏంటి ఇది? ఊదే టికెట్ ఊద టికెట్టా? 10 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కో అని ఊదుకో. ఒక్క ఊదులో చెరిగిందనుకో 100 రూపాయలు ఇస్తా. 2 ఊదుల్లో చెరిగిందనుకో 50 రూపాయలు ఇస్తా. 3 ఊదుల్లో చెరిగిందనుకో 20 రూపాయలు ఇస్తా. ఎంత ఊదినా చెరగలేదనుకో నువ్వే నాకు 100 ఇవ్వాలి. ఇగో టికెట్ బస్ లో అమ్ముకోవడానికి వెళ్ళలేదు, కింద దిగు నువ్వు. నేను టికెట్లు అమ్ముతున్నారు, నేను బస్సులో ఎక్కకూడదా? ఏంటంటే నేను కలిసికొస్తారా? అది నుంచి చోట్ల 6 టికెట్లు ఎగుతాయి. 6 టికెట్ కమిషన్ పోతుంది మనకి. జయమ్మ, నీకు రాజమండ్రి టు రాజమండ్రి ఫ్రీ టికెట్ హ్యాపీగా తిరుగు. ఇందా దానికి టికెట్ దుకాణం బయట పడేస్తా. ఇగో టికెట్ ఎక్కడుందో నువ్వే తీసుకో. ఇక్కడుందా ఇక్కడుందా అక్కడుందా అక్కడుందా ఇక్కడుందా 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 మర్యాద టికెట్ ఎక్కడుందో తీసావంటే కౌన్ బనేగా వందపతి కాదు, కౌన్ బనేగా మేరాపతి. అమ్మాయి గారు క్షమించండి, నేను కావాలి పడలేదండి. అది తోసేస్తే మీద పడిపోయానండి. నన్ను అడుగు, నే వెతుకుతా ఎక్కడుందో టికెట్. నేను భలే గాని పతి. గర్ల్ ఫ్రెండ్ లక్కర్దు ఏటి బాబు టప్ప మందే టైరు పంచర్ అయింది. తుళ్ళి పడ్డావా తూలి పడ్డావా? ఇదిగో డాక్టరమ్మా, మగాళ్ళు రకరకాలుగా పడతారు. ఆడంగులం మనమే అటు ఇటు చూసి తప్పుకోవాలి. రొమ్మిడ్చుకుని వెళ్ళిపోయావనుకో సౌండ్ వచ్చేస్తది. బస్ త్వరగా పోనండి అయ్యా. వెళ్ళలేదే, ముగ్గురుతోనే వెళ్తారేంటి? వెళ్ళి కూర్చోవమ్మా. నొప్పులు బాగా వస్తున్నాయి. కలుపుతూ ఉంటే నొప్పులు రాక కితకితలు వస్తాయి. వెళ్ళవమ్మా. హాస్పిటల్ దగ్గరే తీసుకెళ్ళండి అయ్యా. ఇంకా నయం, పురుడు పోసుకోవడానికి మీ పుట్టింటికి తీసుకెళ్ళమన్నావు కాదు. బస్ తీస్తారా లేదా? దాంతో మాట్లాడరా దిగా. కండిషన్ సీరియస్ గా ఉంది, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆటో తీసుకురండి రా. చాచారు జాగ్రత్త. ఇగో ఇగో మీరు కంగారు లేదు, నువ్వు నెమ్మదిగా రండి. ఇగో నువ్వు చాచారు నువ్వు నెమ్మది ఎక్కమ్మా. ఇగో అడవులు వస్తే బాగుంటుందేమో. నేను వస్తాను. మీరు రండి, మీరు ఎక్కండి. రేణు 10 నీరా లాగిచ్చా. ఏం కాదు కదండి, అందుకని 4-5 సార్లు అడుగుతున్నాం. అక్క అక్క లోపల కడుపులో పెట్టి అడుగుతున్నాడు కదా. ఏడతను ఎక్కడున్నాడు? అది అన్నా ఇక్కడే ఉన్నా అన్న. లోపల టెన్షన్ లేదు కదన్నా. ఇందాకే ఆవిడతో చెప్పా అన్న. ఏంటి చెప్పడం? లోపల బిడ్డ అడ్డంగా. అసలు బాధ్యత ఉందా నీకు? ఇంత లేటుగా నా హాస్పిటల్కి తీసుకొచ్చేది. ఇంకో 5 నిమిషాలు ఆలస్యం అంటే తల్లి బిడ్డ ఇద్దరు దక్కేవాళ్ళు కాదు. అది నాకేం తెలుసు అన్నా. పెళ్ళాన్ని తల్లిని చేయటం తెలుసు, బాధ్యత మాత్రం తెలియదు అనమాట. పెళ్ళాం తల్లి. సారీ డాక్టర్, ఆవిడ ఇతని భార్య కాదు. ఏదో బస్ స్టాండ్ లో నొప్పులు పడుతుంటే ఇద్దరం తీసుకొచ్చాం. సారీ కాదేనండి. ఐఎమ్ రియల్లీ సారీ మ్యాన్. ఊరుకోండి డాక్టర్ గారు, మనలో మనకేటి. మీరు నన్ను ఒకటి పేకూడదా, నేను మిమ్మల్ని ఒకటి పేకూడదా? అవును, లోపల బాగానే ఉన్నారుగా. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎందుకే అలా షాక్ అవుతావు? ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మగ పిల్లాడు. అన్నా నీది సానా గట్టి సెయ్యి, మెకానిక్ సెయ్యి, కానీ సలవైన సెయ్యి. వస్తా అన్న. బాయ్. సానా సలవైన సెయ్యి. ఏటి ముందర చుడిపోనారు పైకి గలాట నా మనోళ్ళు కిటికీకి వేటకి వెళ్తున్నారు. పేపర్రంట్రా ఒక గుర్రం, ఒక పిల్లి, ఒక సింహం, ఒక నక్క, ఒక కుందేలు, ఒక తాబేలు, ఒక చిట్టెలుక, ఒక సుంచి, ఒక జింక, ఒక ఒంటి, ఒక చిరుతుపులి. ఒరే జాగ్రత్తగా వెళ్ళరంట్రా. రాధరా రాని నేను చూసుకుంటాను. వాళ్ళెవరు? రాధా రాని అంటే నా పెంపుడు కుక్క, పెంపుడు పిల్లిని. ఆహా, జంతువుల పేర్లు మనుషులకు, మనుషుల పేర్లు జంతువులకు పెట్టుకున్న ఏకైక కుటుంబం నీదే తల్లి. వాళ్ళు ఎల్లవయ్యా దిష్టితో పెట్టుకున్నాను. ఇంత పాయకంతో వెనకాల ఇంత క్లాస్ ఫ్యామిలీ ఉండిందా? నేను అల్లమ్మకానికి ఎరబొట్టలేదు. ఇదిగో చీపురుతో తుడిసేసి సెంటిమెంట్. ఇదిగో ఎకసెకాలు మాని ఈ బస్సు లేకుండా చేయాలని ముసలి దేహంగా ఆలోచిస్తున్నాడు. ముందెల్లా సంగతి చూడండి. సింధులు ఎత్తున్నారు, సింధులు. బొట్టు మీద బొక్క అడిపోగలదు. జాగ్రత్త. ఈ బస్సు పోతే ఇంకొక బస్సు మనకేంటే. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. తెల్లారేసరికి శబరిగిరి బస్సు కనిపించడానికి వీలేదు. అంటించేయటరా.
ఈడు పోలీసు వాళ్ళకి చెప్తే డాడాడికి నారాజ్ చేస్తుంటే కనిపిస్తుంది. మీరెందుకు వచ్చారు సార్? కిరాయి డబ్బు తీసుకొని మీరు ఏం చేస్తున్నారో చూడడానికి వచ్చాను. నాకు వెళతావా? నన్ను వెళ్ళమంటావా? వెళ్ళి ఫైట్ చెయ్యి. హలో, ఏంట్రా యాదో పనులన్నీ? బస్సులన్నీ ఫుడ్ ఎడుతున్నాయిరా, వీటిని తగలెట్టడానికి ప్రయత్నించొద్దు. ఈ విషయం అందరికీ తెలిసిందనుకో నిన్ను తగలెట్టేస్తారు. మా అయ్యగారు బాబురావు తెలిసిందనుకో నరికేస్తాడు. కలిసి ఉండడానికి ప్రయత్నించరా, తగలెట్టడానికి కాదు. పో. పో. వాడిని ఎందుకు తెలిసావురా? వాడు నా బస్సు తగలబెట్టడానికి వస్తాడా? ఆ పెట్రోల్తో వాడిని కాల్చి పొడి చేయకుండా ఎందుకు తిరిగి వచ్చావు? వాడిని వేసేయలేకపోయావా? ఇగో ఇట్లాగే ఊరంతా ముందర నరికేద్దాం, పొడి చేద్దాం, చంపేద్దాం, వేసేద్దాం అని ఓ రెచ్చిపోతా ఉంటారు. రేపు ఆయనకి ఏదైనా అయిందనుకోండి, నిజంగా మీరేదో చేయించారు, పోలీసులు మిమ్మల్ని బొక్కలాడతారు. ఆ తర్వాత పొద్దున సాయంత్రం జైలుకి మీ క్యారేజ్ మేరకు మేసావాలి. ఇదో అందుకే పొట్టాడికి ఎట్టాల్సిందే లైఫ్ తో వదిలేసి చెప్పచ్చు. చూడు గణేష, అందరికంటే ఆ హిరణ్య కసుపుడే ఎక్కువ సార్లు మహావిష్ణు పేరు తలుచుకునేవాడట. అలాగే ఈయనకి ఎప్పుడు ఆయన స్మరణే. పెద్ద పుడింగని, అందుకని దేవుడు వాడిని మరగుజ్జోళ్ళ పుట్టించాడు. ఇంకో గుప్పుడు ఉంటేనా దేశాన్ని అమ్మేసేవాడు. వేసేస్తా. ఈయన గొడవ ఎప్పుడు ఉండేదే గాని. గణేష, నువ్వు వచ్చి పోంచేయి. ఏంటమ్మా గారు? ఏంటి దెబ్బ ఇంత గట్టిగా తగిలింది? ఫైటింగ్ అని రాత మాత్రం తగలేటండి. ఆడోటి ఇచ్చాడండి, మనం వెళ్ళి మాట గడిపి పట్టామండి. అదొకటి ఇచ్చిందండి. చాలా డేంజరస్. మరి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ తీసుకోలేకపోయావా? యాంటీబయాటిక్స్ యాసిడా? 7 చింతపండు పిసికి పసుపు వేసి సొన్నం వేసి ఎండుపుగా అరగదీసి సేవసంతా యాపరమ్మ మట్టి పెడతలు వేసి కింద కాకెట్టి రాత్రికి రాత్రే పొద్దున మాయమైపోద్దండి. ఆయన అద్దంలో చూసుకుంటే పేస అందంగానే ఉందండి. మీకు ఎందుకు నరికేద్దానండి చెప్తా. హలో హలో, నేను సంజయ్ మాట్లాడుతున్నాను. సంధ్య, ఏం లేదు, చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటి? గణేష్ కి దెబ్బ తగిలింది. మీరు వెళ్ళి కాస్త ట్రీట్మెంట్ చేస్తారా? అలాగే చేస్తాను. మొండివాడు, ఎవరి మాట విండు. మీరు ట్రీట్మెంట్ చేశాక నాకు కొంచెం ఫోన్ చేస్తారా? ఇప్పుడే వెళ్తున్నాను. హలో డాక్టర్, అతను పగలు దొరకడు, రాత్రి క్యాచ్ చేయాలి. ష్యూర్, తప్పకుండా. ఓకే, ఉంటాను. బాయ్. రండి డాక్టర్ గారు, రండి. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉండాలి. ఎక్కడేడు? ఏడి? తెచ్చుకుంటారంటే వినవను, చెప్తే వినాలరా నువ్వు. చెప్ప పెట్టుకుని వచ్చేసేమిటి? ఇప్పుడు ఏం చేస్తావరా? జైలాడ్చి తీసుకెళ్తాం. శ్రీకాంత్ లాడ్జికా? శ్రీకాంత్ లాడ్జి అయితే రైట్ దొరుకుతాయి. డాక్టర్ గారిని తీసుకొచ్చా. డాక్టర్ సార్, నిన్నటి నుంచి ఇరంతా ఒరే నొప్పి. డ్రైవింగ్ చేస్తామే ఇంకే విజిల్ వేస్తుంటే ఇక్కడ గణేష్ కోసం వచ్చారు. ఎక్కడా? ఓ, గణేష్ కోసమా? వాడు సున్నం రాసుకుని ఏ మూలన పడుకున్నాడు. మామూలు అయితే బస్ స్టాప్ న పడుకునేవాడు. వర్షం వచ్చి మాత్రం ఉంది కదా, ఏ బస్సు కింద పడుకుని ఉంటాడు. నువ్వు మాకు బస్ స్టాండ్ లో పుట్టి బస్ స్టాండ్ లో పెరిగినాడు. ఎప్పుడు ఎలా ఉంటాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో ఎవరికి తెలుసు? నేను పిలుస్తానంటు.
తేలింది పిండి. తడుపా తలపై రోడా. గణేశా గణేశా, నీకు మందురీయడానికి డాక్టర్ గారు వచ్చారు. లే గణేశా. ఇలా అయితే ఎలా ట్రీట్ చేయటం? అదేంటండి మర్చిపోయారా? మళ్ళీ పుస్తకాలు చదువుకోనండి. డోంట్ టాక్ టూ మచ్. అతని తల కొంచెం పైకెత్తి పట్టుకోండి. ఎత్తిన ఒళ్ళో పెట్టుకుంటాను, మీరు చెయ్యండి. దట్స్ గుడ్. ఏంటి అరుపులు? కడుపులో గ్యాస్ పైకి తన్ని పళ్ళు పట 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 వణుకుతున్నాయి. నోర్మయ్య, లేకపోతే డాక్టర్ గారితో చెప్పి నోరు కుట్టించేస్తాను. చిన్న దెబ్బే. పర్లేదు కదా, ఏమైపోడు కదా. చాచా అలాంటిదేం లేదు. కాకపోతే ఇంత చిన్న దెబ్బకి ఎందుకు ఇలా అయ్యాడో అర్థం కావట్లేదు. ఈ టాబ్లెట్లు ఇవ్వు, నేను వెళ్ళొస్తాను. డాక్టర్ గారు వెళ్ళిపోయారా లేదా? వెనకూగానే ఉన్నావా? డాక్టర్ అంతా పిలిస్తే లేవలేదేమే? డాక్టర్ గారిని పిలిస్తే డబ్బులు అడుగుతారుగా, అందుకే అట్ట యాక్టింగ్ ఇచ్చా. ఓరి పిసిరు కొట్టాడా మన బస్ స్టాండ్ లోనే ఒక పద్మశ్రీ. హలో, ట్రీట్మెంట్ చేశాను. నువ్వు అన్నట్టు అతను లెక్కలో మరిషే. ప్రాబ్లం ఏం లేదు, చిన్న దెబ్బే. నువ్వు ఇక హాయిగా నిద్రపోవచ్చు. ఎవడా నువ్వు? నిద్రపోయి లేపి హాయిగా పడుకోమంటావు? రాస్కెల్, వేసేస్తాను. ఇక వీరవరం వెంకట సుబ్బారాయుడిని వేసేస్తాను. మనిషింతా పేరంతా. అవసరమైతే నార్త్ నుంచి గూండాలు తెప్పించి మరీ వేయిస్తాను. నార్త్ నుంచి గుండాలను రప్పించాలటండి? మీరు అనుకుంటే మన కృష్ణా జిల్లా లేదుటండి. ఆ విషయానికి వస్తే హైదరాబాద్ ముందు కృష్ణా జిల్లా ఎంత? ఆ మాటకు వస్తే మా ఒంగోలు లేదా? మా కడప బెటర్ అంటే బాంబు పేలుతుంది కానీ సౌండ్ రాదు. వీడిది కరెక్ట్. ఏటండి కరెక్ట్? మడ్డర్లే గిడ్డర్లో తెగరెచ్చిపోతున్నారు. ఇదేమన్నా గుడి కట్టించినావా, గోపురం కట్టించినావా? ఏమండు, వీళ్ళు సామాన్యులు కాదు. ఇక్కడ బ్యాంజీ దాగి మన మాటలు, అక్కడ ఈస్కి దాగి వాళ్ళ మాటలు మాడతారు. నేను మాత్రం ఆ ముసలాంటి వేసేస్తాను. ఊరుకోండి, మీరు సీమదత్తని చూడలేరు, పైగా మర్డర్ చేస్తారట. ఇదిగో చూడండి, మందు పార్టీ. మనం ఎవరిని సంపి బతకక్కర్లేదు. మనం ఈ రోజు కూడా బాగా బతకాలి, మన ఆడికన్నా బాగా బతకాలి. ఇదండి, ఇలా 4 మాటలు గొప్పగా చెప్పి మన చేత పులి మెడలో కూడా గంట కట్టిస్తాడు. బతుకు అర్థం భలే చెప్తాడు వీడు. నా చెప్పుతోని కప్పం దొక్కిన బేర్ ఎడుతాంది. దాని ఏడుపు ఫిలాసఫీకి అర్థమైందో చెప్పు. చెప్పు. రాళ్లతో ముళ్ళతో నేస్తమే నాదిరా, నొక్కినా తొక్కినా నొప్పిగా లేదురా, బరునే పరుగా మోసేటి ఈ బతుకు నేర్పింది ఒక్కటే. ఊరవరం, పిఠాపురం, సమర్లకోట, కడియం, యానం, పాలెం. क्या भयानक है। गरम गरम चाय बारंगीर जैसे पीता है। ఎందుకో ఎందుకంత వేటి సింపుల్. దానికి లోన అగ్రగుండ సుడు తిరిగిపోయి మండిపోతున్నది, మనసు ఉడికిపోతున్నది. అది జబ్బు. చెప్పా? ఏం జబ్బు? అతలాకుతలని జబ్బు. అతలాకుతలం జబ్బా? అదెన్నా? वो क्या है? వాళ్ళ కొర టిప్పు నీకు ఏడు తెలతావు. వయసు తగ్గిడి పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి ఉనికాలొచ్చి జబ్బు. ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ. ఈ జబ్బు నీకు వచ్చిందా? గతుక్కుమన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది. మరి నీకు విరుగుడు ఎవరిచ్చారు? గుణపొంగ అమర్రాజు గారని పెద్దాపురం పిల్ల జమీందారు గారు. ఆ రోజుల్లో ఆయన గుర్రం ఎక్కి సవారు చేస్తుంటే గుర్రం వలిసిపోవాలి గాని ఆయన ఒకసారి ఆయనకి నాకు లవ్జింగ్. ఆయన రాజస్థాన్ కోటకెళ్ళిపోయాడు, రాజమండ్రి కోటకమ్మదారు ఉండిపోయాను. మరి ఈ బేటీకి విరుగుడు కౌన్ హై చిలకల్? ఇంకెవరో మన చిన్నగడ్డం శివగణేశా. ఇదిగో పప్పు చెప్పు. ఆడి మీద ఉన్న ప్రేమంతా మనసులో దాచేసుకుంటే గులగుల్ల ఆడిపోయి గుండె పెడితే పళ్ళని బదలాసిపోతాయి. అందుకని మంచి చీర కట్టుకుని బత్తాడు మళ్ళీ పూలు పెట్టుకుని రవికిలో బాడి బజాయించి కట్టి ఆడి ముందుకెళ్ళి ఇప్పేయి. ఏంటి మనసు అయితే ఇప్పేస్తా. అటెండెన్స్ ప్లీజ్. ప్రభు. ఎస్ మేడం. రాసి. సుబ్బారావు. ప్రెజెంట్ మేడం. రాజేష్. సరేలా.
ఏంటమ్మా ఇప్పుడు దాన్ని రావాలేటి గోదావరి ఘాట్ వరకు వెళ్ళి వచ్చేద్దాం ఈ గోదావరి అన్నవరం పిఠాపురం సావర్లకొండ కడియం యానం పాలెం రాజమండ్రి మీ పిల్లాడే తీసుకోండి జాగ్రత్త. జేడీరావు అన్నవరం మిస్టర్ అన్నవరం 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 పిఠాపురం సామర్లకోట కడియం యానం పాలెం రాజమండ్రి. సంజ ఏంటలా పిచ్చిదాలా నవ్వుతున్నావు? నిన్నే సంజ. ఈసారి సరుపుతో వాసింగ్ ఇచ్చేయాలి. ఎవరు పడితే అడుగు కూర్చుంటాడు. అబ్బాయి అమ్మాయి గారు చెప్తారు. ఆవిడ వచ్చే లోపల సీట్ రిజర్వేషన్ చేసి అదే ఇక్కడ ఎవరో కూర్చున్నారు సంపెత్తను అది లెక్క. ఏటి నీ టవల్ ఆ సీటు మీద పరుస్తున్నావు? ఏట్లేదే డాక్టర్ గారు రోజు బస్సులో వస్తున్నారు కదా, ఎవడు పడితే ఆడు కూర్చుంటాడు కదా, క్లీనింగ్ ఇచ్చి టవల్ వేసి రిజర్వేషన్ చేసాం. అబ్బో ఆడ బాబుకేమో నీ బతుకు పరిచావు, ఆయన కూతురికేమో నీ టవల్ పరిచావా? అసలు ఆ దుమ్ముకి నీ టవల్ కి సంబంధం ఏటి? నేను నీకెలా కనపడుతున్నాను? తీర్థంలో తెంగరబుచ్చలా కనపడుతున్నావు. చీర కట్టుకొచ్చా, కొంచెం ఎత్తెత్తుగా, కొంచెం పల్లంగా కనబట్టలే. శశ ఎత్తైన పల్లవానికి చీర నప్పలేదే. అబ్బో ముడికల దాకా లంగా జాను నడు ఊరుడు రవిక నెత్తి మీద పెడత, దాని కింద పప్పు ఉంటేనే నువ్వు కరకరమంటావే నా కత్తుల జయమ్మ. ఏటిక్కడ నీకోసం సుత్తంటే ఊపిరికేం తక్కువ లేదు. ఊపెత్తాం ఏటే ఇదిగో ఏటిది దిబ్బరట్టి అయితే కాక మీద ఏడ్చేసి తెచ్చా. చెయ్యి ఎత్తే ఏడిగా ఉంటది కానీ సిదిమి నోట్లో వేసుకుంటే చల్లగా ఉంటది. ఎర్రని కారంలో అద్దిస్తా, నోట్లో వేసుకో. తీసేస్తా. ఇగో ఇది కూడా నేను పెడతలేసి కొట్టామనుకో, నీ వ్యాపారం పప్పుల నుంచి దెబ్బరొట్టేళ్ళకి ఎదిగిపోద్ది. ఎరగ తీసేస్తా. దిబ్బరొట్టిలేదు ఏమీ లేదు, ఇవాళ ఏమైనా సరే తేలిపోవాల్సిందే. ఏడు తెలిపాలి. నీకేదో అయిందే, నువ్వు తొక్కొచ్చు వెంటనే టిప్పు సార్ దగ్గరికి వెళ్ళి దేపుతాడు కట్టించుకోపో. తాయెత్తు లేదు గీయెత్తు లేదు. నువ్వు వెళ్ళి పెద్దమ్మ తల్లికి అభిషేకం చేసిన కుంకుమ తీసుకురావాలి. బాగా గుర్తు చేసేవే, నేనే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి కుంకుమ తేవాలనుకున్నా. మరి తీసుకురా. ఇవాళ కదా రేపు వెళ్తాలి. కాదు ఇప్పుడే తేవాలి. ఇప్పుడు కాదని చెప్తున్నాను. కుంకుమంటున్నారు ఏంటి విశేషం? బాబా మీకు నూరేళ్ళు ఆయిస్తుంది, మీరు దీన్ని చాలా రుణపడి ఉండాలండి. 4 రోజుల పరీక్షలు అని చెప్పారండి. మీకు పెద్దమ్మ తల్లి కుంకుమ మొన్న తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానండి, ఇప్పుడు ఇది గుర్తేసిందండి. కుంకుమ అంత గొప్పదా? ఈ కుంకుమ పెట్టుకుంటే వ్యాపారస్తులు లాభాలు వస్తాయండి, ప్రేమికులకు పెళ్ళైపోద్దండి. పెళ్లికి పసుపు కుంకుమ తాళి మెట్టెలు ఎంత గొప్ప అండి, పెద్దమ్మ తల్లి కుంకుమ అంత గొప్పదండి. ప్రేమించిన అమ్మాయికి నుదుటిని బొట్టెడితే తాళి కట్టపోయినా పెళ్లి అయిపోయినట్టేనండి. ఓహో అలాగా. అయితే దాన్ని నువ్వు నాకు తీసుకురావాలి. అంటే పరీక్షలు అదరగొట్టేస్తారా? తీసుకొచ్చాక చెప్తాను. అయ్యి బాబాయ్ అక్కడ మీ సీట్ రిజర్వేషన్ అయిపోయిందండి. మాటలో పడితే ఇంకో ట్రిప్ పోద్దండి, కమిషన్ తగ్గిపోద్దండి. మళ్ళీ మీరు ఎక్కి లాగేసేయండి చెప్తాను. జాగ్రత్త చూసేకండి. డాక్టర్ బాబు అయ్యో బాబు రండి మీరు. ఏంటి మీరు అటు చదువుకున్న ఎర్రగా పెరగా ఈ బస్ ఎక్కుతారు, దీంట్లో దొంగలు జాదుగలు బాబా కంపెనీ వాళ్ళు ఎక్కుతారండి. అది కదయ్యా. ఇక అటు చూడండి మా అమ్మాయి గారు కూడా కార్లో చూసి బస్సులో వస్తున్నారు. మరి మీలాంటి వాళ్ళు కూడా రావాలి కదా. మరి చదువుకున్న వాళ్ళు అంతా మా బస్సులో వెళ్ళాలి. రేడు నేను బస్సులో కూడా పిలుస్తాను. మీరు రండి మీరు ఆ బస్సు ఎక్కి మన తలకు వచ్చినట్టు ఉంటుంది సార్. మీరు ఊరికి అరవకండి. ఆ బస్సు ఏంటో, బస్సులో రూల్స్ ఏంటో, కలెక్షన్ సంగతి ఏంటో చూద్దాం వెళ్తున్నాను. కంగారు పడకండి. మన డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన పాలిటిక్స్ రండి. ఇగో సీట్లన్నీ కోసనే బస్సు సూకినా మీరు ఒకరు. మీరు ఎక్కడి చెప్తాను. ఒరే సత్కుంటారావు ఏంటి? హలో హాయ్. హౌ ఆర్ యు? ఫైన్ థాంక్యూ. మీరు బస్సులో వస్తున్నారేంటి? మీరు కూడా బస్సులో వస్తున్నారుగా? సప్తగిరి బస్సు ఓనర్ కొడుకుని శబరిగిరి బస్సు ఎక్కించారేంటి? మనకెందుకులే.
రైట్ రైట్. రే అప్పుడే నా టవల నా టవల్ వదిలే. ఏంటి ఇందాక నుంచి చెత్త వినిపించుకోకుండా అటు ఇటు తిరుగుతా వెళ్ళిపోయిందిరే, తిరిగి వస్తుంది. దాంట్లో నా టవల్ ఉందే. పోతే పోయిందిరే, దరిద్రం వదిలింది. ఎంత మాట అనేసావే. 6 ఏళ్ళ నుంచి భుజం మీద ఉంది. ఎంత వాన కాసింది, ఎంత ఎండ కాసింది, ఎంత చలి కాసింది, ఎంత నన్ను కాసింది. అలా అడితే బస్సులో వెళ్ళిపోయింది. పోతే పోయిందిలే. నీకు ఎండ గాయడానికి, చలి కాయడానికి, వాన గాయడానికి నేనుండగా. రేపు పెద్దమ్మ తల్లి కుంకుమ పట్టుకొచ్చి నాకు పెట్టు. தை மாசம் பூத்திருக்கே ஓரத்தில் చూసావారా, పెట్టలో నోట్లు కుక్కి కుక్కి పెట్టింది. బడ్జెట్ లీకేజీలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది. మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పిట్టని పట్టాలి. అంతే. ఒక పీకు పీకు. என்ன శబ్దం? క్యారియో. ఓ ఏంట్రా నన్ను పీకావు? నువ్వేగా పీకమన్నావు. పీకమన్నది నన్ను కాదురా, నోటుని. నువ్వే పీకు. డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు. మన విషయంలో డబ్బే సాగుతుంది. ఎట్రా తీరాటలు నా దగ్గర సాగనివ్వనరా. చినిగియో என் நோட்டு சினிகியோ. என்ன சொந்த நோட்டு, அருமையான நோட்டு. இவ்வளவு நோட்டு இவ்வளவு ஆயிடுச்சே. எந்த தெய்வமே இந்த చినుగున నోటోడ ഞാൻ ఎప్పుడు వాడను. ఏడుపు ఆపు. ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు, నీ చీరే చిప్పామనుకుంటారు. దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో. కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం. என்ன பெரிய கோனசீம కొబ్బరి బొండం. ఇంక కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా. ఆవిడ బొండం వెళ్ళ కాదు ఓపెన్, ఇవిడ క్లోజ్. కుట్టి तेरा नोट बर्रून తిరిగినట్టు స్వప్నమే ఆయా. క్యా హో గయా కుట్టి? ఎన్ నోటు సిరిగిల్ల ఇవందా సించి అచ్చి. ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా? ఇది జమీందారి నోట్, స్పెషల్ ప్రింట్. ఈ విషయం జమీందారు గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు. అప్పటికి చెప్తున్నాను వీడికి, ఇది ఆంధ్ర నోటు కాదురా, కేరళ నోటు. జాగ్రత్తగా లాగు అని ఉడుపట్టుతో లాగాడు. ఉల్లి పొరలా చిరిగిపోయింది. టిప్పు జరిగింది తప్పు. ఏం చేయాలో చెప్పు. 5000 అరేంజ్ చేయండి. సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజా గారికి తెలియకుండా తెప్పిస్తాం. నేను ఇవ్వనండి. ఎందుకు మళ్ళా ముస్టు 5000 రూపాయలకి కకృతి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది. 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరా. నేను చేస్తాను. టిప్పు నడు ఇరిగిపోద్ది. నోట్ వచ్చే వరకు బయట తెరకండి. కుట్టి మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు ఇష్టం? తేలిపోవాల్సిందే. ഞാനൊരു നിർണയാനിക്ക് വന്നിട്ടേ. ഞാൻ കല്യാണം பண்ண ஒரு സ്വച്ഛமான മലയാളിതാ பண்ணணும். அந்த மலையாளிக்கு கலை தெரியணும், கதாகளி வரணும். அவர்தா எனக்கும் என் கீங்கார வயசுக்கு பசமான அங்குசம். ஒரு பிரியாணி வேணும், ஒரு முட்டை குழம்பு வேணும், ஒரு மீன் குழம்பு வேணும், ஒரு கோழி வேணும். ఏంటే నువ్వు బెడ్లో ఏరుతున్నావా విసురుతున్నావా? బంగారం ఏరుతున్నా. మీరు లెక్క పెట్టుకోండి. ఆ మేనేజర్ గారు ఇస్తా అన్నారు. 2 బస్సులు కొనొచ్చు కదా. ఏడ్చావు. ఇదిగోండి కరెంటు బిల్లు 255 రూపాయలు 65 పైసలు. 250 రూపాయలా? 65 పైసలు అండి. అదేంట్రా? 250 రూపాయలు తమరు ఇచ్చారండి. ఆ పైన 65 పైసలు మన జేబులో అండి. అందుకే ఫీజు తీయలేదండి. అమ్మగారు అమ్మగారు ఎంత డబ్బు సంపాదిస్తా లాభం ఏంటండి? బాగా చెప్పారు. ఇవాళ 65 పైసలు వెలుగులో మీరు బతుకుతున్నారు. నీ జేబులోంచి 65 పైసలు ఇచ్చిన మాత్రాలు ఇన్ని మాటలు చెప్పాలా? అవి రాసుకోవాలి. 65 పైసలు ఇచ్చాయని చెప్పట్లేదండి. నా 65 పైసలు కట్టం వల్లే కరెంట్ కచ్చేయాలని చెప్తున్నా అండి. ఓరి నాయనో, నీ దెబ్బతో 65 అంకే మర్చిపోయిట్టున్నాను. 65 65 మీకు సార్, మీరు లెక్కేసుకోండి సార్. అయ్యారు నా 65 పైసలు. ఓ పని చేయి, ఈ 10 రూపాయలు తీసుకో. పదవుతుంది. నా 65 పైసలు నాకు కావాలి. ఏమాయ్ వీడికేదో అయ్యింది. ఏంటి అయ్యేది? పీనాసోడికి ఖర్చు ఎక్కువ అని. సర్లే నీ పని చూసుకో. పోను లెక్కేద్దాం ఏంటి? 65 పైసలు నా పెట్టుబడి అనుకోండి. ఆ పైసలు నా కమిషన్ అనుకుంటారా? సరే తీసుకోరా. అట్టయితే తీసుకురా ప్రాణం నీకా. వాసన. పక్కింట్లో ఎవరో ఎండు చేపలు కాలుస్తున్నట్టున్నారు. వెళ్ళి చూసిరా. ఇది ఎండు చేపల వాసన కాదండి,
నా ముద్దుల టవల్ వాసన అండి. టవలా? ఎన్ని రోజులైనా తన వాసన చూసి. అవును మన ఇంటి వచ్చేస్తుందేంటి? మీరు కానీ తీసారేంటి? ఏంటి రోయ్? మీరు కానీ గౌసు కింద కట్టారేమో అని. గాడిద లోపల నుంచి వస్తున్నాయి. అంబో లోపల నుంచి వస్తున్నాయి. మా టవల్ వాసనే లోపల నుంచి వస్తున్నాయి. ఆగిపోయేదేటి? సందేమా నా టవల్ చూసారేంటి? ఆ ఎర్రది మీకోసం మీరు వస్తున్నారని మీరు చూసారు. నాకు తెలీదు. చేతి నుంచి వచ్చిందేటి? ఖరీదు లేదు చిన్న నవ్వుకి. ఏంటిది? ఇది మన పాటే. అయ్యి బాబాయ్ దాంట్లోకి ఎప్పటికి ఇచ్చారండి? నువ్వు పాడిన రోజే ఎక్కించాను. అయ్యే బాబాయ్ ఈ విషయం ముందే తెలిస్తే గట్టిగా దమ్ము బిగించి పాడేవాడు కదండి. ఏ గణేష్, ఇఫ్ యు డోంట్ మైండ్ ఆ క్లిప్ కొంచెం తీసివా? ఇంగ్లీష్ లో ఏంటని అడిగారండి? ఇఫ్ యు డోంట్ మైండ్. ఇప్పుడు దాన్నే తెలుగులో ఏంటంటారండి? ఏమీ అనుకోపోతే ఇంగ్లీష్ లో అండి. ఇఫ్ యు డోంట్ మైండ్. ఓహో, అయితే ఇఫ్ యూ డౌన్ డౌన్ ఆ టవల్ నాకు ఇచ్చేయండి. ఏంటి? కదా ఇఫ్ యూ డౌన్ డౌన్ టవల్ నాకు ఇచ్చేయండి. డౌన్ డౌన్ ఇఫ్ యూ టవల్ నాకు ఇచ్చేయండి. అయ్య బాబాయ్ ఆ టవల్. కడియం రాజమండ్రి, నీ టవల్ నా దగ్గర లేదు. ఉన్నా అది నేను నీకు ఇవ్వను. దాని బదులు ఈ టవల్ తీసుకో. ఇట్స్ మై ఓన్, నాది. మై లవ్లీ టవల్, పర్సనల్. టేక్ ఇట్. దానికంటే ఇది నీకు చాలా బాగుంది. తీసుకో. ఇఫ్ యూ డౌన్ 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 డౌన్. ఏదో పులి బొమ్మలా ఉంది. ఏటో మన టవల్ ముందర ఎక్కడ మన టవల్ వాసన దీనికి ఎక్కడ ఉంది? దాని లెవెల్ దాంది, దీని లెవెల్ దీంది. ఏటో సరే అడ్జస్ట్ అయిపోతుంది. ఆరులోంచి 3 తెస్తా 3 మనకి ఏంటి? మనకేంటి 2 వస్తున్నాయి. ఆ రోజు ఆడికి ఇచ్చాం, బాబిరాజు గారికి 3 ఇచ్చాం. మార్గడికి ఇచ్చాను 2,000 మర్చిపోయి మర్చిమరి ఎక్కువైపోయింది. అగజాటు పింది అడిసే ఏట అదేంటి ఆ రంగి ఏట పచ్చ రంగి మన కింద అది పైన. దాని వాసన దీనికి ఎక్కడ ఉంటది? భుజముండ ఎక్కడుందో ఏడు చేస్తున్నాయి. ఏటో జై రామ్ శ్రీరామ్. ఏంటి సరిపోయింది? తప్పైపోయింది. తప్పైపోయింది. బాబు తప్పైపోయింది. బాబు తప్పైపోయింది. తప్పైపోయింది. ఇలా తప్పుడు ఆలోచన చెప్పు తీసి కొట్టుకోవాలన్నా. అరే గణేష్, చెప్పు తీసుకోడు. నువ్వు కొట్టు. తప్పైపోయింది. టిప్పు వదులు వదులు. చెప్పుతో కొట్టుకుని క్యా హోగా హిందీలో అడుగుతావేంటి? కొట్టుకో. ఎంత తప్పు? కళ్ళతో కలుసుకోవడమేనా? ఎంత తప్పు? చిచి అసలు కల బాగా పిశాచి పట్టుకుందా? ఏం రైతే నాకు తన లెవెల్ ఏంటి, మన లెవెల్ ఏంటి? తన చదివేటి, మన చదివేటి? కలొత్తే కలేటివేనా? అరే చెప్పులు చెప్పులేము. జావ్ జావ్ కాలువరింతలు మాని సో జావ్. నేను పడుకోను. అంత దీనివల్లే నేను పడుకోను. అలా తబ్బిబ్బులైపోతావేటి? అసలు అటు ఎందుకు చేశాను? ఏంటి అసలు అటు ఎందుకు జరిగింది? ఏటి జరిగింది? వచ్చిన అటు ఎందుకు ఊహించుకున్నాను? ఏటి ఊహించుకున్నావు? చెప్పలేస్తావు సరే. చెప్పున్నావు. నిద్రపోను ఆడికి ఏటైంది? మాలూమ్ నహీ, దిల్తో పాగలాయ్. నువ్వేమో పాగలో పప్పు అంటున్నావు, ఆడేమో తొంగని అంటున్నాడు. ఏటి అర్ధరాత్రి కాడ గొలగొల గులాబ్జాము? అది ఆడి కల్లోకి నేను వచ్చుంటాను. చేయకూడదు చిందేదో చేసుంటాడు. నేను చెప్పరాని గోకుడేదో గోకుంటాను. పాపం జయమ్మని అడగకుండా కలగన్నానని బాతో చెప్పుతో కొట్టుకుంటాడు. రాబోయే కాలంలో ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని బతకాల్సిన వాళ్ళం. ఆడి కల్లోకి నేను వస్తాను, నా కల్లోకి ఆడొస్తాడు. వాళ్ళ అమ్మ బర్రం తిరిగితే బయటి కల్లో జరిగిన అన్ని వివరాలు మీకు చెప్పాలా? ఎలాండి ఎలాండి ఓల్తే గారు బుచ్చి బొంగరంలా తిరుగుతున్నావేటే?
తిరిగితే తిరుగుతాం. ఏంటి గణేశా పిలిస్తే నేనే వచ్చి నీ ఒళ్ళో వాలిపోనా? కలగని రప్పించుకోవాలా? ఇలా చెప్పుతో కొట్టుకోవాలా? పిచ్చి గణేశా. అది సాగుతుందో గానీ తెలుసుకోవడం లేదు. రే పెట్టి బద్దలు కొడదామా? పగిలిపోద్ది, పోనీ పెట్టెకు చిల్లులు పెడదామా? పాడైపోతుంది. అంటే బస్ ఎక్కితే రాజమండ్రి వెళ్తుందా? ఆహా, రాజమండ్రి బస్ దగ్గరికి వస్తుంది. ఎల్లా అదే రాజమండ్రి గురించి అడిగితే తిడతారు. అరే పోడా. ఓటిపల్లిలో భూకంపమా? ఇదిగో ఎర్రబ్బాయి, కడియాలాలు ఎక్కడెక్కాలి? నీకు సరిపోయే సీటు లోన ఇల్లియమ్మా. నీకు లగేజ్ స్టాండ్ దా కరెక్ట్. పైకి ఎక్కు. చెప్పు తెగుద్ది. గమ్మునమ్మా, నువ్వు దా లోనకి ఎక్కితే నా ఇంజిన్ పెట్టి తెగి పుడుస్తున్నావు. వెళ్ళామ్మా వెళ్ళు. దారెక్కి పోతాలే. ఏ మానవే ఏ సంవత్సరం పడదు గొడవ వదిలిపోద్ది. రెడీ వెళ్ళిపోయింది. నాన్న నిజంగానే ఎర్రగుండానా? మోసపోకురా కక్క. అమ్మాయి గణేష్ ఎక్కడ? గణేషు గణేష్ గణేష్ ఎక్కడా? ఏ అమ్మాయి ఏమన్నా తడ ఉందా? చా సొల్లుంగా Shut up. ఏంటది? రే ఏముంది? అరే భాయ్ గణేష్ కహా? వాడి గురించి చెప్పే ఎంక్వైరీ ఆఫీస్ ఇది. ఒరేయ్, రాత్రి వాడి పిచ్చెక్కిందట. ఏదేదో కలవరించాడంట. తాయెత్తు కట్టించుకోవడానికి వెళ్ళాడంట. ఇల్లేడా? రాత్రి ఏ కామిని పిశాచో ముగ్గేసుకొని ఉంటది. దాని మీద ఈడు కాలెట్టు ఉంటాడు. అది కాలు పుడుచుకొని ఉంటది. అప్పటి కామిని పిశాచి నై, టవల్ పిశాచి. టవల్ పిశాచా? ఈ టవలా? పాత టవల్ గయా, కొత్త టవల్ ఆయా. ఈ టవల్ వచ్చిన దగ్గర నుంచి వాడి దిమాగ్ ఖరాబ్ హో గయా. ఈ టవల్ బహుత్ కాస్ట్లీది. ఇది ప్లాట్ఫామ్ మీద దొరికేది కాదు. ఇది ఎవరో ఇచ్చింది. కౌన్ దియా? నువ్వు 50, నువ్వు 40, నేను 25. నీకు అర్థం కాదు, నాకు అర్థం అవుతుంది. ఈ టవల్ రాకముందు పాత టవల్ తో వాడు మొహం తుడుచుకునేవాడు, మట్టి కూడా తుడుచుకునేవాడు. అంతే ఇల్లేడా? ఈ టవల్ వచ్చినప్పటి నుండి ఇలా బుగ్గలు రుద్దుకుంటున్నాడు, ముద్దులు పెడుతున్నాడు. ఈ బస్ స్టాండ్ లోని 50 మందికి ఈ టిప్పు సుల్తాన్ తో సహా అందరికీ తెలియజేయడం ఏమనగా, మన గణేష్ గాడు ఐశ్వర్యరాయ్ కంటే ప్రపంచంలోని అత్యుత్తమైన అమ్మాయిని ఒకరిని ప్రేమించాడు. పెడత కింద పప్పు, పెడత కింద పప్పు. ఏ జయమా, గణేష్ ఎక్కడ? ఆడు గొడవలో ఆడెక్కడికో ఎల్లుంటాడు. నీకెందుకు? ఆహా, పనుందిలే. ఏం పని? మా ఇద్దరి మధ్యలో ఏం దాపరికాలు లేవు. చెప్పు. ఏం లేదు, ఇవాళ శుక్రవారం కదా, బస్టాండ్కి వచ్చి పెద్దమ్మ తల్లి కుంకుమిస్తానని చెప్పాడు. ఎక్కడ కనిపించట్లేదు. నేను పక్కూరికి అర్జెంట్ గా మెడికల్ క్యాంప్ కి వెళ్ళాలి. సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను. గణేష్ కనిపిస్తే తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పు. పెద్దమ్మ తల్లి కుంకుమ అంటే చాలా నిష్టగల కుంకుమ, నియమంగల కుంకుమ. అది అందరికీ దొరకదు. అదృష్టం ఉంటేనే దొరుకుద్ది. ఏలకి రాలేదంటే మీకు కుంకుమ ఇవ్వడం పెద్దమ్మ తల్లికి ఇష్టం లేదు ఏమో. అందుకే సాయంత్రం ఇంటికి రమ్మని చెప్పు ప్లీజ్. బతిమాలక్కర్లేదులేమ్మా, రాసి పెట్టుంటే ఆడే వస్తాడు. వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి. త్వరగా పోనీ. రైట్ రైట్. వెళ్తామమ్మా వెళ్తామా. అమ్మో, ఈ డాక్టర్ గారు ఏదో కలబడిపోతుంది. ఇంకా లాభం లేదు. ఇవాళ ఏమైనా సరే పెద్దమ్మ తల్లి కుంకుమ నేనే పొట్టు పెట్టించుకోవాలి.